వరంగల్ జిల్లా నాగేపల్లె మారుమూల గ్రామం నుంచి గీడి దాకా వచ్చారు కదా, మరి ఏంటిది కేసీఆర్ గారికి అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం ఏంటిది? అందరు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ఏమంటారు మీరు? వాస్తవంగా కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలన్నా వాస్తవంగా కేసీఆర్ చేసిన పనులను ఇప్పుడు తలుసుకొని జనాలు అబ్బా ఎందుకని ఓట్లేసినావు రాని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే చెప్పులు కొట్టుకుంటారు, ప్రజలు కూడా చెప్పులతోటి కొట్టుకుంటారు. ఇవాళ చేసే పనులు ఏ ఒక్కటి కూడా మంచిగా లేదు. వాడు నువ్వు 6 గ్యారంటీలు అవి అన్నాడు, ఏ ఒక్కరికి రైతులకు రుణమాఫీ చేయలే, రైతు బంధు రాలే. మొత్తం ఇప్పుడు జొన్నలు కొనాలంటే ఇబ్బంది, మేమే అవి ఏంటి సంచులు కొనుక్కొచ్చుకున్నాడు, అమ్ముకొచ్చుకున్నాడు, ట్రావెల్ ఛార్జీలు ఇవన్నీ పెట్టుకొని ప్రతి ఒక్కరి మేమే చేసుకుంటారు. ఈ తులం బంగారం అన్నాడు, గ్యారంటీలు అన్నాడు, రైతు బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఏ ఒక్కటి కాలేదన్నా. ఇలా రైతులు బాగా ఇబ్బందులలో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే కొద్దిగా మా సంతోషంగా బతుకుతామని ఎక్కడి నుంచో వస్తాను. ఏ ఒక్క పని కూడా రేవంత్ రెడ్డి చేయలే, ఒక రూపాయి పని చేయలే. ఇవాళ చేసినవి అన్నీ కేసీఆర్ పనులే. ఇవాళ ప్రాజెక్టులు కానీ, ఇవాళ చెర్లు కానీ, ఇవాళ రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ కేసీఆర్ చేసినవి తప్పితే ఇవాళ ఒక 37 గ్రామాలలో మట్టి పోసింది లేదు, ఊళ్ళల్లో కూడా ఏం చేసింది లేదు, రోడ్లు చేసింది లేదు. పైసలు ఎడిపోతాయి, మేము కట్టే పన్నులు ఎడిపోతాయి. అది ప్రజలందరూ గుర్తించి ఇక వీని పాలన వద్దు, మాకు ఆల్రెడీ కేసీఆర్ పాలన కానీ గ్రామాల నుంచి వెళ్ళి బట్టబట్టి సభకు వస్తాను. ఓకే అన్న. అన్న నమస్తేనే. మరి ఏంటిదన్నా ఇక్కడ సభ చూసుకుంటే సభ లోపల సుమారుగా 1,00,000 మంది ఉంటారు, సభ బయట కూడా ఇంత మంది ఉన్నారు. మరి ఒక్క కేసీఆర్ గారి ఒక పిలుపు మేరకు లక్షలాది మందిగా తరలి వస్తున్నారు కదా, మీరేమనుకుంటారే? రేవంత్ రెడ్డి అంత వేస్ట్ పాలన ఇంకొకటి కాదు. కనీసం మక్కలు కొరలేని రేవంత్ రెడ్డి, కనీసం యూరియా బత్తాలు ఇయ్యలేని రేవంత్ రెడ్డి, ఎందుకు ఆయన పాలన కాదు కేసీఆర్ పాలన మంచిది. నేను ఇంకొకటి చెప్తాను, జగిత్యాల ప్రజలకు నిజంగా ఇయ్యాల మీరు జీవన్ రెడ్డి వచ్చి చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఇట్లాంటి సీనియర్కి చాలా మంది వస్తారు, కేసీఆర్ కోరుకుంటారు, మళ్ళీ కేసీఆర్ వస్తాడు. రేవంత్ జీవన్ రెడ్డి గారి కొంతమంది కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు, అదే విధంగా ఒక 2 మంత్రులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుసు. ఖచ్చితంగా సీనియర్ నాయకులంతా జీవన్ రెడ్డి అడుగుజాడలు వస్తారు, కేసీఆర్ పాలన కోరుకుంటారు, కేసీఆర్ రావాలని అంటారు. మీరు వస్తుంటేనట బస్సులు బంద్ పెట్టి అదే విధంగా రోడ్లన్నీ ఇట్లా గుంతలు గుంతలు చేసి రోడ్లు దావిళ్ళు, గుంతలు చేసిళ్ళు, బస్సులు రానియకుండా చేసిళ్ళు. అంటే ఇదంతా చిల్లర రాజకీయం. ఇది దమ్ముంటే అది పిచ్చి పాలన, అది చేతగాని పాలన, అది కరెక్ట్ కాదు. అది అయినా జనం అంతా కేసీఆర్ వైపు ఉంటారు, కేసీఆర్ కోరుకుంటారు, మళ్ళీ కేసీఆర్ వస్తాడు. వాడు ఎన్ని కుట్రలు చేసినా కానీ రేవంత్ రెడ్డి నుంచి కాదు, అది సాధ్యం.